బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు రమణ ఐపీఎస్ అని పిలవమంటారా, పల్సిల రమణయ్య గారు అని పిలవమంటారా, ఎలా పిలవమంటారు? యాక్చువల్లీ రమణ అంటారు మ్యామ్ ఫ్రెండ్స్ అంతా, సో మీరు రమణ అని పిలిస్తే సరిపోతుంది. దట్స్ సో నైస్ అండి రియలీ. మీ పేరు పక్కన ఐపీఎస్ చెప్పండి ప్లీజ్ టెల్ మీ. రమణ, జస్ట్ రమణ అని పిలిస్తే సరిపోతుంది. అంటే కొద్దిగా ఉంది కానీ ఓకే మ్యామ్, రమణ అని పిలిస్తే సరిపోతుంది. ఓకే. మీ పేరు పక్కన ఇప్పుడు ఐపీఎస్ అనేది వచ్చేసింది, రమణ పక్కన ఐపీఎస్ అనేది. సో కొత్తగా వచ్చిన ఆ క్వాలిఫికేషన్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? నాకు కూడా కొత్తగానే ఉంది మ్యామ్. అండ్ యాక్చువల్లీ ఇది చిన్నప్పుడు ఎప్పుడో భయంతో కన్న కళ అనమాట. అంటే కళ కని తర్వాత ఇది మనం కాదులే మన స్టేటస్ ఇది కాదు అని అనుకొని వదిలేస్తాం కదా. సో కానీ ఆ కళని తర్వాత పట్టుకొని దాన్ని సాధించి సో ఇలా నెరవేర్చిన తర్వాత ఎలా ఉంటుందో అది ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట. సో కొత్తగా ఉంది. అండ్ అందరూ నా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ ఇలా కొత్తగా అందరూ వచ్చి పలకరిస్తూ ఇలా ఏదో చేసావు అని చెప్పి వెన్ను తడుతుంటే చాలా కొత్తగా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు భయంతో కన్నకళ అన్నారు చెప్పండి నాకు ఒకసారి. యాక్చువల్లీ మ్యామ్ భయం అంటే చిన్నప్పటి నుంచి అలా పూర్ ఫ్యామిలీలో పెరిగిన తర్వాత నాకు అప్పుడప్పుడు ఇట్లా కళలు కనేవాళ్ళు మ్యామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారు కలెక్టర్ ఆఫీస్లో స్వీపర్గా వర్క్ చేసేవాళ్ళు. నా 8th స్టాండర్డ్లో ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ టైము నేను మా నాన్న కలెక్టర్ రూము క్లీన్ చేస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆ కలెక్టర్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అయితే ఆడ ఎవరు లేరు అండ్ పెద్ద టేబుల్, రౌండ్ టేబుల్ అండ్ చైర్స్. అంటే ఆ రూమ్ అంతా చూసి అది అలా ఒక కళలాగా ఉండిపోయింది అది, ఆ రూము సెటప్ అంతా. అండ్ అప్పుడప్పుడు మా నాన్నగారు కలెక్టర్ల గురించి వాళ్ళు ఈసారి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటివి విన్నప్పుడు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమనిపించేది అంటే మనం కూడా కలెక్టర్ అయితే బాగుంటుంది కదా అన్న ఒక థాట్ వస్తుంది. కానీ వితిన్ నో టైం ఆ కళ ఎట్లయిపోతుందంటే ఇది పెద్ద వాళ్ళు చేసేదేమో, మనకు కాదేమో, అంటే మన స్తోమత ఇది, మన పేరెంట్స్ చదివించలేరు, దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో. సో ఇలా భయపడి సో ఆ కళని అలా తొక్కేసేవాడిని అనమాట. అలా ఓకే ఇది మనకు కాదులే, ఏదో చదువుకుందాం, తర్వాత ఏదైనా చిన్న జాబ్ చేద్దాం, ఫ్యామిలీని బాగా చూసుకుందాం, ఇలాంటి వాడితో ఇలా ట్రావెల్ చేసేవాడిని. సో అందుకే కాస్త ఆ డ్రీమ్ అంటే కొద్దిగా భయం ఉండేది. కానీ ఎప్పుడైతే నా జాబ్ వచ్చి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ అయ్యి మా అక్కకి పెళ్లి చేసాము, మా తమ్ముడికి జాబ్ వచ్చింది. సో ఇలా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అనిపించింది ఎందుకు అది చేయకూడదు. అంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా ఉంది కాస్త, అండ్ కొద్దిగా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాం. సో ఏం చేయాలంటే ఓకే లెట్స్ ట్రై ఫర్ ఇట్ అని. సో 2018-19లో జాబ్ చేస్తూనే ఒక 2 attempts ఇచ్చాను. కానీ తర్వాత అది ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయాను. సో తర్వాత ఇంకా 2020లో డెసిషన్ తీసుకున్నాను ఎలాగైనా జాబ్ క్విట్ చేసి 2020 అటెంప్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వాలని. సో అలా జాబ్ క్విట్ చేసి 2020 అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇలా సెలెక్ట్ అయ్యాను. కలెక్టర్ ఆఫీస్లో అటెండర్గా చేసేవాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళ ఫాదర్ అని చెప్తున్నారు బయట. ఏమంటున్నారు మీ నాన్నగారు? మా నాన్నగారు చాలా హ్యాపీ మ్యామ్. అండ్ యాక్చువల్లీ మా పేరెంట్స్ ఇలా ఫస్ట్ టైం ఇలా ర్యాంక్ వచ్చిన తర్వాత ఫోన్ చేసినప్పుడు దే రియలీ హ్యాపీ. వాళ్ళకంటే మా తమ్ముడు చాలా హ్యాపీ. ఓకే. ఎందుకంటే వాడికి అలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పి ఇలా వచ్చేసాను కదా. సో బాగా సాగిపోతున్న లైఫ్, సో అలా అర్ధంతరంగా ఆపేసి వచ్చాను కాబట్టి సో కొద్దిగా భయం ఉండింది. అండ్ పేరెంట్స్ కూడా ఒక టైంకి ఏమన్నారంటే ఇలాగే ఉంటే కొద్దిగా మంచిగా శాలరీస్ ఎక్కువ వస్తుంది కదా, అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి నీకు, అండ్ ఏదన్నా ఇదే చేసుకోవచ్చు కదా, ఒక చిన్నపాటి భయం ఉండేది వాళ్ళకి కూడా. కానీ ఎప్పుడైతే 2020 అటెంప్ట్ అయిందో సో దే ఆర్ రియల్లీ హ్యాపీ. అండ్ మా ఊర్లో చాలామంది దే ఆర్ రియల్లీ హ్యాపీ. వాళ్ళు ఫోన్లు చేశారు, ఇలా వాళ్ళు చెప్తూ ఉంటే ఇలా అంటే అది చెప్పలేదు మేడం మాటల్లో, చాలా హ్యాపీగా.
దట్స్ రియల్ నైస్. ఒకసారి మీ ఊరు, మీ ఫ్యామిలీ గురించి. మ్యామ్ మాది యాక్చువల్గా నెల్లూరు డిస్టిక్లో కలువాయి మండలం దగ్గర బ్రాహ్మణపల్లి అని ఒక గ్రామం ఉంటుంది మ్యామ్. ఆ గ్రామంలో చిన్నప్పుడే అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ మా నాన్న కూలీగా అంటే టెనెంట్ ఫార్మర్గా ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. తర్వాత అక్కడ సరిగా ఉండలేకపోతున్నామని, అలాగే పిల్లల భవిష్యత్తు మీద వీళ్ళు వేరే చోటు ఉంటే చదువుతారేమో అని చెప్పేసి మా డాడీ కడపకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో నా ఎయిత్ క్లాస్ 9th 10th ఆ టైంకి మమ్మల్ని కూడా ఫ్యామిలీని కూడా మా డాడీ షిఫ్ట్ చేశారు. సో అక్కడ కడపలో ఉంటూ చదువుకున్నాను. మా డాడీ సేమ్ కలెక్టర్ ఆఫీస్లో కాంట్రాక్ట్ స్వీపర్ అనమాట. అమ్మ యాక్చువల్గా హౌస్ వైఫే, కానీ నాన్నకు వచ్చే శాలరీ సరిపోదు. ఆ టైంలో ఏం చేసేదంటే అమ్మ కూడా ఏదో ఒక పని చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కొంతమంది మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా సెలవు పెట్టుకోవాలనుకున్నా, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవాలనుకున్నా ఒక 1 or 2 డేస్కి వాళ్ళ పని అమ్మ పోయి చేస్తుంది అనమాట. అమ్మ చేసి వస్తుంది. సో ఆ 2 డేస్కి అమ్మకి వాళ్ళు పే చేస్తారు. ఇలా అంటే ఒక టైప్ ఆఫ్ గిగ్ వర్కర్ అనుకోండి అప్పట్లోనే. సో అలా చేస్తుండేదమ్మ. కానీ ఇప్పుడు వర్క్ చేయట్లేదు, హౌస్ వైఫ్. అండ్ తమ్ముడు MBA చదివాడు అండ్ ఇప్పుడు HCLలో జాబ్ చేస్తున్నాడు. అక్క మ్యారీడ్. అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ మ్యామ్. కానీ ఆర్థికంగా మనం స్ట్రాంగ్గా లేనప్పుడు ఫస్ట్ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలి అని ఎందుకు అనుకుంటారు పేరెంట్స్? మీ వరకు మీరు, ఎందుకంటే మీ ఇంట్లో కూడా మీరు చూసారు కదా, చూసాను. ఎందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎదుగున్న ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎందుకు అంత టెన్షన్ పడతారు? యాక్చువల్గా మాకు ఈ ఐడియా లేకుండే మ్యామ్. మా అక్కను కూడా చదివించాలని ఉండింది మాకు కూడా. మీరు చదువుకున్నారు, చదువుకున్నాడు. అక్క కూడా 10th వరకు చదివింది. ఇద్దరం ఒకటే క్లాస్. ఓకే. అంటే నేను ఒక క్లాస్ వెనకాల ఉండే, కానీ చిన్నప్పుడు జంప్ చేశాడు అనమాట. సో అక్కతో పాటు సేమ్ నేను ఒకటే క్లాస్, ఇద్దరం ఒకటే క్లాస్ 10th క్లాస్ వరకు. కానీ అక్క 10th క్లాస్లో సబ్జెక్ట్స్ మిగిలాయి. రైట్. సో తర్వాత మళ్ళీ కట్టి రాపించామన్నమాట. సో తర్వాత కూడా సబ్జెక్ట్ మిగిలింది. ఒకట్లేండి, తనకి ఇంట్రెస్ట్ ఉండి నిజంగా లేదు నేను కూడా చదువుకుంటాను ముందుకు వస్తే ఏమై ఉండేదో. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేస్తూ కొద్దిగా నాన్ ఇంట్రెస్టెడ్ లాగా అంటే ఇంకా అలా వెళ్ళిపోయింది. ఓకే, రైట్. సో చదివించాలని మాకు కూడా ఉండింది మ్యామ్, కానీ తను 10th క్లాస్ వరకు సబ్జెక్టులు మిగలడం వల్ల అలా వెళ్ళిపోయింది. నాన్నగారు ఇప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నారా, మీరు మానిపించేస్తారా? లేదు మ్యామ్, చేస్తున్నారు. అవును, మీరేం వద్దునా ఇంకెందుకు, నేను IPS ఆఫీసర్ అయ్యాను కదా మానేసేమని చెప్పలేదు మరి మీరు? అంటే ఒకరిద్దరు అనడము అట్లా జరిగింది, కానీ ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, ఇట్స్ అబౌట్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదా మ్యామ్. సో ఏదైనా మీరు పని చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండొద్దు కదా. సో లెట్ హిమ్ ఎర్న్ అండ్ లెట్ హిమ్ డూ హిస్ జాబ్. అండ్ యాక్చువల్లీ 18 years నుంచి చేస్తున్నారు. రైట్. సో చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలా చాలాసార్లు అడిగింది మా నాన్నని, మీకు ఆడొచ్చే శాలరీ ఏం సరిపోదు, సో ఎందుకు అక్కడే ఉంటారు, దాన్ని మానేయండి అని చెప్పి చాలాసార్లు డిస్కషన్స్ అయ్యాయి. కానీ మా నాన్న ఒకటే అనేవాళ్ళు, సో నేను చేసేది గవర్నమెంట్ ఆఫీస్లో, నేను లాయల్గా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సో దే విల్ రికగ్నైజ్ మై సర్వీసెస్. అండ్ గవర్నమెంట్ ఆఫీస్లో కదా, సో ఏ రోజుకన్నా ఏదో జరుగుతుంది అనే ఆశతో అలాగ ఉండిపోయారు. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే, సో ఆ ఆశ నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ మీరు ఏదైతే ఆశతో అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారో దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్. సో నేనేం చెప్తున్నా అంటే, మీకు చేయాలంటే చెయ్యండి, అట్లేం లేదు అని చెప్పాను. సో చేస్తున్నారు. రైట్. మీ ఎడ్యుకేషన్ గురించి ఎక్కడెక్కడ చదివారు ఏంటి ఒకసారి? యాక్చువల్లీ 7th క్లాస్ వరకు అక్కడే చదివాను మ్యామ్, విలేజ్ 5th వరకు విలేజ్ బ్రాహ్మణపల్లి గ్రామంలో స్కూల్లో చదివాను. అండ్ 6th 7th కలువాయి మండలం హై స్కూల్లో చదివాను. తర్వాత 8th 9th 10th వచ్చేసి కడప మున్సిపల్ హై స్కూల్లో చదివాను మ్యామ్. అండ్ ఇంటర్మీడియట్ వచ్చి అదే కడపలో సాయిరామ్ జూనియర్ కాలేజ్ అని ఒక అతను సార్ ఫ్రీగా సీట్ ఇచ్చారనమాట, 10th మార్క్స్ బేస్డ్. రైట్. సో అందుకని అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత ఇంజనీరింగ్ వచ్చి అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చదివాను, ఇంజనీరింగ్ చేశాను. సో ఇంజనీరింగ్ తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చి ఇలా జాబ్ ట్రయల్స్ చేసి అవి చేసి ఇవి చేసి జాబ్ వచ్చింది. సో 5 years అంటే 4 years 10 months జాబ్ చేశాను. తర్వాత ఇది
సో నేను జాబ్ మానేసింది కూడా 2019 నవంబర్లో మ్యామ్. సో 2020 ప్రిలిమ్స్ వస్తుంది, ఇంకొక 4-5 మంత్స్లో ప్రిలిమ్స్ ఉంది కదా అని చెప్పేసి మానేశాను. అలా అంతవరకు జాబ్ చేశాను. ఎన్ని నెలలు ప్రిపరేషన్ జరిగింది మీది యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు కానీ ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ అప్పుడు కానీ? యాక్చువల్గా 2018 అటెంప్ట్ ఇచ్చాను మ్యామ్. సో 2018 నుంచే ఫిక్స్ అయ్యాను అనమాట. సో లెట్స్ ట్రై దిస్ అని. అప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు 2018 అటెంప్ట్ బెంగళూరులోనే ఉండి సాటర్డే సండేస్ వస్తే ఫ్రీ. సో ఆ సాటర్డే సండే ఫుల్గా యూటిలైజ్ చేసుకునేవాడిని, డైలీ చదివేవాడిని, ఆ డే అంతా చదివేవాడిని సాటర్డే సండే. అండ్ మండే టు ఫ్రైడే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 4 to 5 hours నైట్ టైం చదివేవాడిని, ఇలా చదివేవాడిని. సో బేసిక్స్ అన్ని బిల్డప్ చేసుకున్నాను 2018లో. 2018 ఫిలిమ్స్ కానప్పుడు, ఫిలిమ్స్ ఫెయిల్ అయిన తర్వాత ఏమనిపించింది అంటే బెంగళూరులో ఉండొద్దు ఇంకా, సో లెట్స్ గో టు ఢిల్లీ. ఓకే. ఢిల్లీలో నా ఫ్రెండ్ ఒకడు వంశీ అని ప్రిపేర్ అవుతున్నాడు. సో నా జూనియర్, నా కాలేజ్ మేట్. సో వాడితో తనతో కాంటాక్ట్ అయ్యి సరే నేను కూడా వచ్చేస్తున్నానని చెప్పి నేను వెళ్ళాను అనమాట ఢిల్లీకి. కానీ ఢిల్లీకి వెళ్ళగానే నాకు భయం వేసింది. భయం వేసిందంటే ఆ ఎన్వైరన్మెంట్ చూసి, వాళ్ళని చూసి ఫస్ట్లో వంశీ ఒక ఇద్దరిని పరిచయం చేశారు మ్యామ్. వికాస్ అండ్ భార్గవ్ వాళ్ళు మా సీనియర్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళ ప్రిపరేషన్ చూసి నాకు, అండ్ వాళ్ళు డిస్కస్ చేసుకునే విధానము, వాళ్ళ ప్రిపరేషన్ చూసి నాకు అంటే ఒకసారిగా ఇట్లా ఏదో అయితే భయం అవుతుంది కదా. అసలు నాకు ఫిలిమ్సే సరిగా రాదు. అంటే నా ఆప్షనల్ ఏంటంటే హిస్టరీ మ్యామ్. హిస్టరీ ఆప్షనల్గా తీసుకున్నాను. ఆప్షనల్ కూడా అవ్వలేదు, అంటే సెలెక్ట్ చేసుకోలేదు. వీళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, వీళ్ళు మెయిన్స్ ఏదో డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు మెయిన్స్ ఇస్తున్నారు, ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నారు. సో ఐ వాజ్ ఇన్ ప్రిలిమ్ స్టేజ్, అది కూడా సరిగా లేదు. అందుకని నాకు ఇంకా కొద్దిగా టైం తీసుకోవాలని అర్థమైంది అప్పుడు. అండ్ ఢిల్లీలో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ మ్యామ్. అందుకని చెప్పి వెంటనే పేటీఎంలో ఆఫర్ ఉంటే నాకు పేటీఎంలో జాయిన్ అయ్యాను. కానీ ఇంట్లో మాత్రం ఏం చెప్పానంటే నేను ఢిల్లీకి వెళ్ళాను, చదువుకుంటున్నాను అని చెప్పాను. వర్క్ చేస్తున్నట్టు చెప్పలేదు అసలు. సో మా వాడు ఢిల్లీకి వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు అని చెప్పేసి ఇంట్లో అనుకున్నారు. సో నేను జాబ్ చేస్తూ 2019 కూడా జాబ్ చేస్తూనే ఇచ్చాను. ఓకే. ఈవెన్ మ్యామ్ పేటీఎంలో ఎలా అంటే పేటీఎంలో ఆఫ్టర్నూన్ ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అలా పేటీఎం ఆఫీస్ బయటకు వచ్చేసి వంశీకి ఫోన్ చేసి ఇన్సైట్స్ అవి క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎంసీక్యూస్, ఆ రోడ్లో ఇలా తిరుగుతూ డిస్కస్ చేసేవాళ్ళం పేటీఎంలో లంచ్ బ్రేక్లో ఇలా. అండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి నైట్ ఒక 3-4 hours చదివి వాడి దగ్గరికి వెళ్ళి వాడితో పాటు అక్కడే పడుకొని కొద్దిగా డిస్కస్ చేసుకుని ఇలా స్లోలీ బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. బేసిక్స్ అన్ని బిల్డప్ అవుతూ వచ్చినాయి. 2019 ఫిలిమ్స్ పోయిన తర్వాత నాకు అర్థమైంది, సో వెరీ సూన్ ఐ హ్యావ్ టు క్విట్ మై జాబ్ అని చెప్పి అర్థమైంది. అప్పుడు వాళ్ళ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, వీళ్ళ మా సీనియర్స్ వాళ్ళది. సో నేను కూడా ఫిక్స్ అయ్యాను, సో లెట్స్ టేక్ ఆంథ్రోపాలజీ అని. సో దే విల్ గైడ్ మీ. సో ఎలాగో మనకు కోచింగ్ అది ఏం లేదు కదా, సో ఆబ్వియస్లీ సో మన దగ్గర ఉన్న పియర్ గ్రూప్తోనే మనం ఏదైనా అచీవ్ చేయాలి. సో ఆప్షనల్ తీసుకున్నాను, ఆప్షనల్ చదువుకున్నాను. అప్పుడు 2019 ఫిలిమ్స్ అయిపోయిన ఒక 1 week తర్వాత నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డైరెక్ట్ మెయిన్స్ ప్రిపరేషన్ ఫిలిమ్స్ పక్కన పెట్టేసి. సో అలా 2019 నవంబర్ కల్లా జాబ్ క్విట్ చేశాను. సో చాలా పక్కగా ప్రణాళికతో చదవడం జరిగింది. మెయిన్స్కి నోట్స్ పెట్టాను, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్స్కి నోట్స్ పెట్టాను. డైలీ న్యూస్ పేపర్ చదవడం, నోట్స్ రాసుకోవడం, అండ్ మధ్యలో ఫిలిమ్స్ చదవడం, ఇలా చేసుకుంటూ వచ్చాను. అండ్ ఫిలిమ్స్కి ఒక 3 నెలల ముందు సో మెయిన్స్ అంతా పక్కన పెట్టి మళ్ళీ ఫిలిమ్స్ తీసుకొని, సో ఈసారి కొంచెం ఆర్గనైజ్డ్ వేలో కన్సిస్టెంట్గా చదవాలి మ్యామ్. ఇది ఎగ్జామ్కి అదే కావాల్సింది. సో అలా కన్సిస్టెంట్గా చదవడం జరిగింది. సో 2020 అటెంప్ట్ చాలా స్మూత్గా అయిపోయింది మ్యామ్. సో థర్డ్ అటెంప్ట్. మీరు ఇంగ్లీష్లో రాసారా, తెలుగులో రాసారా? ఇంగ్లీష్లోనే రాశాను మ్యామ్. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే, కానీ బీటెక్ చేసిన తర్వాత జాయిన్ అయిన తర్వాత బీటెక్లో ఇంగ్లీష్ మీడియం కదా మ్యామ్. బీటెక్లో అది అలా అలవాటు అయిపోయింది. ఉన్నంగా అది ఎలా అయిపోయిందంటే ఇంకా ఇంగ్లీష్లోనే కొద్దిగా ప్రొఫిషియన్సీ రావడము, ఇంగ్లీష్ మీడియంలోనే ఈ తెలుగు మీడియం వర్డ్స్ కొన్ని మర్చిపోవడం లాగా ఇలా. సో నేను టాలీ చేసుకున్నాను. సో ఐఎమ్ కంఫర్టబుల్ ఇంగ్లీష్ అనే అర్థమైంది. సో ఇంగ్లీష్ మీడియంలో రాయడం జరిగింది.
మీ రిజల్ట్స్ వచ్చిన రోజున ఏం జరిగింది ఒకసారి మాకు చెప్తారా? ఎందుకంటే లైఫ్లో ఎవరు మర్చిపోలేరు ఆ మూమెంట్ని కదా. యాక్చువల్లీ అది వంశీకి అదొక సర్ప్రైజ్ మ్యామ్. ఎవ్రీ అంటే ఇప్పుడు చెప్తే కోప్పడతాడు. ఎవ్రీ రిజల్ట్ ముందు నేను చేసే పని అది. ఇద్దరు ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కాల్ వస్తుందా లేదా, మెయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని రూమ్కి తాళం వేసేసి అలా ఓల్డ్ నగర్ పార్క్లో తిరుగుతూ ఉంటాను. స్విచ్ ఆఫ్ చేసేస్తే ఎలా? మీ కాల్ వస్తే ఎలా తెలుస్తుంది మీకు? అంటే అది ఎవ్రీ స్టేజ్లో అదే చేశాను మేడం నేను. అయ్యో, లాక్ చేస్తాను రూమ్కి, స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్తాను. ఊరికి అలా ఎన్వైర్న్మెంట్ ఎంజాయ్ చేయడానికి. సో అలా తిరిగేసి ఓల్డ్ నగర్లో సింధీ పార్క్ అని ఒకటి ఉంటుంది, ఆ పార్క్లో తిరిగేసి అలా తిరిగి ఎవరన్నా రిజల్ట్ వస్తే తెలిసిపోతుంది కదా మనకు. సో ఆ పక్కనుండే వాళ్ళు, ఆ బయట వాళ్ళు మాట్లాడుకోవడం ద్వారా ఓకే రిజల్ట్స్ వచ్చేసాయా, ఓకే ఇంకో 2 అవర్స్ నేను ఎక్కడున్నానో తెలుస్తుంది, ఇంకొక 2 అవర్స్ నేను మొబైల్ ఆఫ్ చేయాలి, ఇంకా అట్లనే ఉండాలి. సో అలా అనుకొని ఓకే బాగా రిలాక్స్ అయ్యి ఓకే ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తా. మా వాళ్ళు ఫోన్ చేసి ఉంటే నేను సెలెక్ట్ అయినట్టు, అంటే నా నేమ్ లిస్ట్లో ఉన్నట్టు. నాకేం ఫోన్స్ రాలేదనుకోండి నేను లేనట్టు. సో అలా ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాను. సో మెసేజెస్ వచ్చి ఉంటాయి, ఇలా నెట్ ఆన్ చేయగానే ఇలా నోటిఫికేషన్స్ ఇలా వస్తాయి. సో అలా నోటిఫికేషన్స్ మిస్డ్ కాల్స్ రాగానే నాకు ఒక ధైర్యం, అదేదో అయినట్టుందిరా. సో ఈవెన్ ప్రిలిమ్స్ రిజల్ట్ అప్పుడు ఇలానే, మెయిన్స్ రిజల్ట్ అప్పుడు ఇలానే. సో వీళ్ళంతా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అంతా, భార్గవ్ వాళ్ళకి వచ్చిందండి, వంశీ వాళ్ళు ఏరిస్తున్నారు. ఓకే, వీళ్ళంతా నా కోసం వెతుకుతున్నారు ఆ రోజు నైట్ ఈవినింగ్. ఓకే, నేనేమో రూమ్కి లాగేసి అదంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నా. సో అట్ లాస్ట్ వాళ్ళకి నేను ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అయితే తిట్టి ఎక్కడున్నారా అని చెప్పేసి పిలిచి కొద్దిగా కేక్ కట్ చేసి అట్లా ఇట్లా. సో అంటే వాళ్ళకు కూడా, సో వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ యూ గివ్ అస్ సో మోరల్ బూస్ట్ అన్నారు. అంటే మనలో ఒకడు అయిపోయాడంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా, మనం రైట్ ట్రాక్లో ఉన్నాము, రైట్ పియర్ గ్రూప్లో ఉన్నాము, రైట్ ట్రాక్లో ఉన్నాము, మనోడిది ఏంటంటే మందు కూడా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మేడం. సో అది వచ్చింది. వాళ్ళు ఇంతకుముందు అటెంప్ట్స్ ఇచ్చారండి, ఇదే ఇచ్చారు మ్యామ్, ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మై గాడ్, ఎంతమంది ఆస్పిరెంట్స్ అండి, ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూలు రాని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-30% ఉన్నారు. గవర్నమెంట్ దీని గురించి ఏదైనా చేయాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లైఫ్ టైం 5-6 సంవత్సరాల పాటు రిజర్వేషన్ ఉంటే ఇంకొక సంవత్సరం యాడ్ అవుతుందేమో మేబీ. బట్ వాళ్ళంతా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూలో మాత్రం వాళ్ళకి రాలేదు అన్న పాయింట్లోకి వచ్చి అంతవరకు ఆ స్టేజ్ వరకు వెళ్ళిన స్టూడెంట్స్ కోసం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్లీ ఇప్పుడు చేస్తున్నారు మ్యామ్, ఇంటర్వ్యూ వరకు వచ్చి వెళ్ళి కాకపోతే కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఓపెనింగ్స్ ఉంటాయి. సో వాటికి ఇంటర్వ్యూ బేస్డ్ మీకు ఆ ఇయర్లో వచ్చిన మార్క్స్ బేస్డ్ మీద వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచి మీకు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా ఒకటి కండక్ట్ చేసింది. సో అందులో 2 మా ఫ్రెండ్స్ కూడా అటెండ్ అయ్యారు. నాకు తెలిసిన అబ్బాయికి ఒక అబ్బాయికి కూడా దాంట్లో జాబ్ వచ్చింది, అసిస్టెంట్ డైరెక్టర్. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ యాక్చువల్లీ నా ఫండా ఒకటే మ్యామ్, మీరు వెయిట్ చేయాలి, ఖాళీగా అయితే ఉండొద్దు, అండ్ మీ దారులు మీరే వేసుకోవాలి. అది నా చిన్నప్పటి నుంచి నా ఫండమెంటల్ అది. మీరు పూర్గా ఉన్నారు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, పేరెంట్స్కి ఆ స్తోమత లేదు, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం చేయాలంటే టైం అనేది మీకు చాలా నేర్పిస్తుంది. అండ్ మీరు అది ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న భ్రమలో ఉండకుండా, సో అందుకు మీరేం చేయాలి, ఏదైనా దారులు ఉన్నాయా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు యాక్చువల్గా బీటెక్ చేసేటప్పుడు బీటెక్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కొద్ది రోజులకి నాకు అర్థమైంది నేను బీటెక్ చేయలేనేమో అనిపించింది. మా నాన్న వాళ్ళు భరించలేరు. అఫ్కోర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లోనే జాయిన్ అయ్యాను,
కానీ ట్యూషన్ ఫీ ఇస్తారు, కానీ ఇంకా చాలా ఫీజులు, బుక్స్ అని, అదని ఇదని, బట్టలని చాలా ఉంటాయి కదా మ్యామ్ ఇంజనీరింగ్ అంటే. కరెక్ట్. సో అర్థమైందనమాట. సో నాలాగే ఇంకో 2-3 ఉన్నారు నాలాగే. సో మేము ముగ్గురం ఇలా డిస్కస్ చేసుకుంటుంటే నాకు అర్థమైంది, సో ఇలా మనం చదవలేమేమో కదా, సో ఏం చేద్దామంటే ఇంకా టౌన్లోకి వెళ్ళాం అనమాట. టౌన్లోకి వెళ్ళి రెస్టారెంట్లు, షాపులు ఇవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మా పరిస్థితి ఇది, ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉందా? సో మేము చేస్తాం, పార్ట్ టైం జాబ్ చేస్తాము, సాయంత్రం వచ్చి మీ షాప్లో ఉంటాము, లేదంటే రెస్టారెంట్లో ఇట్లా ఉంటాము, సో మాకు పార్ట్ టైం జాబ్ ఇచ్చి కొద్దిగా డబ్బులు ఇచ్చేసాలి సార్, ఇట్లా మా పరిస్థితి పూరు అని చెప్పేసి ఇట్లా అడుగుతూ వెళ్ళాం. సో ఒక సెక్యూరిటీ ఏజెన్సీ కనిపించింది, అందులో కూడా వెళ్ళి ఇలా అడిగితే అతను ఏమన్నాడంటే ఓకే సెక్యూరిటీ గార్డ్గా జాబ్ ఉంది, మీరు చేస్తారా అన్న. ఓకే. అప్పుడు మేమేమన్నా అంటే మేము ఒక 1000-500 ఇలా ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే. తనేమన్నాడు 2000 ఇస్తా అన్నాడు. ఇట్లా అంటే ఆయన ఇలా అనగానే మేమంతా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే 2000 ఇస్తాడంట. అండ్ నైట్ 9 o'clock వెళ్తే మార్నింగ్ 5:30-6 మధ్యలో వచ్చేయచ్చు. అయ్యో, నైట్ అంతా అక్కడ ఉంటే మరి డే టైం మళ్ళీ మీకు ప్రిపరేషన్ అది, రెస్ట్ అది అంటే అది కన్సర్న్ ఉండింది. ఓకే. సో మేము ఏమనుకున్నామంటే ఇలా నైట్ అంతా అక్కడే ఉండి మళ్ళీ కాలేజ్ అంటే కుదరదు కదరా అని చెప్పి అనుకున్నాం. కానీ మేమేమనుకున్నామంటే లేదు, సాటర్డే సండేస్ ఇలా హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు నిద్రపోవచ్చు, 5 days వర్క్ చేసినా నెక్స్ట్ 2 daysలో మనం ప్రాపర్ రెస్ట్ తీసుకోవచ్చు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2 periods స్కిప్ చేయొచ్చు. ఓకే. అంటే మేము అలా ఓకే ఫస్ట్ 2 periods స్కిప్ చేసి వెళ్ళొచ్చు. సో 6 o'clock రూమ్ రీచ్ అయిన తర్వాత, హాస్టల్ రీచ్ అయిన తర్వాత పడుకునే వాళ్ళం. ఒక 2-3 hours పడుకొని ఒక్కోసారి టైంకి వెళ్ళే వాళ్ళం కాలేజ్కి, ఒక్కోసారి ఫస్ట్ 2 periodsకి మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది, 10 minutes బ్రేక్. ఆ బ్రేక్లో దొరికేవాళ్ళం. సో ఇలా ఫస్ట్ 2 years ఇలా సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేసాం అనమాట. సో అంటే ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి బయట ప్రపంచంలో, మీరు చెయ్యాలి కానీ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మేము ఇలా చేయలేము, మాకు ఇది లేదు, రిసోర్సెస్ లేవు అని చెప్పి సాకులు ఎదుక్కోకుండా మీ ఓన్ వేస్ మీరే క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇలా పేద విద్యార్థి ఎవరైనా ఉంటే, ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి చెప్పే మాట ఇది ఒకటే మ్యామ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యువర్ ఓన్ వే. సో ఎందుకంటే అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇలా ఫస్ట్ 2 years అయింది. నెక్స్ట్ థర్డ్ 4th yearలో ఓకే సెక్యూరిటీ గార్డ్ కావద్దు, కొద్దిగా స్ట్రెస్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, బెటర్మెంట్ ఏదైనా చూసుకున్నాను. మనం చదువుతున్నాం కదా, 3rd 4th year కాస్త ఇంపార్టెంట్, అండ్ పర్సంటేజ్ కూడా కొద్దిగా పెంచుకోవాలి అది ఇది అని ఇలా. ఓకే. సో ఏమనిపించింది అంటే ఓకే లెట్స్ ట్రై ఇన్ స్కూల్స్. అచ్చా. స్కూల్స్లలో సో ఇంకా కనిపించిన స్కూల్లోకంతా వెళ్ళి మేడం మేము ఇలా స్టూడెంట్స్ ఏదైనా సబ్జెక్ట్ టీచ్ చేస్తాము, సో మేము ఏదైనా చిన్న అంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ వచ్చి టీచ్ చేస్తాము, ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయంటే. సో ఒక మేడం వచ్చి ట్యూషన్ ఉంటుంది ఈవినింగ్ అండ్ మార్నింగ్, యూ హ్యావ్ టు హ్యాండిల్ ద స్టడీ అవర్స్. రైట్. సో ఓకే దట్స్ నైస్. సో ఆమె 1500 ఇస్తా అంది. సో ఓకే we did for 2000 and we came back to 1500. That's not the issue. We have to do one job. అంటే మన పాకెట్ మనీ ఇదంతా అయిపోవాలి. సో ట్యూటర్గా 2 years చేశాను. సో అలా సో ఇలా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి కదా మ్యామ్, అవి మీరు ఎత్తుకుంటూ పోయి ఫినిష్ చేసిన తర్వాత మీకు వన్ డే మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు, మీ డ్రీమ్స్ తగ్గట్టు మీకు ఒక ఆపర్చునిటీ, ఒక టైం లైన్ ఇస్తుంది లైఫ్. ఆ టైం లైన్లో మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే యూ విల్ అచీవ్ యువర్ గోల్. అండ్ డోంట్ థింక్ అబౌట్ దోస్ ఇయర్స్, దోస్ స్ట్రగుల్ ఇయర్స్. సో దోస్ స్ట్రగుల్ ఇయర్స్ ఆర్ మెంట్ టు బి స్ట్రగుల్ లైఫ్, దట్స్ ఇట్. సో యూ హ్యావ్ టు గో ఆన్ విత్ దట్ లైఫ్. అలా హైదరాబాద్ వచ్చాను. అండ్ హైదరాబాద్ కూడా ఎంత ఇష్టం అంటే, హైదరాబాద్కి వచ్చాము, వచ్చిన మొదట్లోనే మాకు అర్థమైంది ఈ 2014 విషయం. వచ్చిన కొత్తలోనే మాకు అర్థమైంది, మాకు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కానీ ఏదో జస్ట్ ఒకటి మిస్ అవుతుంది మేము ఏం అనలైజ్ చేసుకున్నామంటే ఏదో సంథింగ్ స్కిల్ ఈజ్ మిస్సింగ్, ఏదో జావా కానీ ఎస్క్యూఎల్ కానీ ఏదో ఒక డిఫరెంట్ ఒక థింగ్ అడుగుతున్నారు, దాన్ని బట్టి మనల్ని జడ్జ్ చేస్తున్నారు, మనకి జాబ్ రావట్లేదు.
సో మేమేమనుకున్నామంటే ఓకే ఇక్కడ నరేష్ ఐటీ సత్య టెక్నాలజీస్ అని కొన్ని ఉంటాయి అమీర్పేటలో ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఓకే వాటిలలో జాయిన్ అయ్యి ఏదైనా స్కిల్ బాగా నేర్చుకుందాము. అండ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ అడిగారు. నేను డేటా స్ట్రక్చర్స్ చెప్పలేకపోయాను. సో లెట్ స్టడీ డేటా స్ట్రక్చర్స్ ఇలా మేము ఇంప్రూవ్ చేసుకుంటాం, అసెస్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ కూడా ఉండాలి కదా, ఇక్కడ రూమ్ తీసుకోవాలి, ఇక్కడ ఉండాలి, తినాలి, అన్నీ చేయాలి. సో ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి ఇప్పుడు. సో అమీర్పేట అంతా తిరిగాం. అమీర్పేట అంతా తిరిగితే అక్కడ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఒక హోటల్ ఉంటుంది, అల్మాస్ కదా. ఆ హోటల్లో ఒకసారి వెళ్ళాము. సో ఇలా వర్క్ ఇచ్చారు, వర్క్ చేశాను 1 month. కానీ ఏమైపోయిందంటే అక్కడ మీరు ఇదే క్లీనింగ్ కదా, వెయిటర్. ఓకే, ఆర్డర్ తీసుకోవడం, ఆర్డర్ సర్వ్ చేయడం. సచ్ ఎ గ్రేట్ లైఫ్ అండి, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ అసలు, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎందుకంటే ఆ స్ట్రగుల్ అండ్ పీరియడ్ని ఎవరు చెప్పాలని అనుకోరు, దట్ ఈస్ నెంబర్ 1. చెప్తే మనం తక్కువగా చూస్తారేమో అని అనుకునేవాడు కొంతమంది. లేదు అని అంటే ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు, మనం ఒక స్టేజ్కి వచ్చేసాం కదా, ఒక సివిల్ సర్వెంట్ అయిపోయాం కదా అన్న పాయింట్లో ఆలోచించాడు కొంతమంది. నిజంగా యు ఆర్ సచ్ ఏ గ్రేట్ రియలీ. యా ప్లీజ్ క్యారీ ఆన్. అంటే మ్యామ్ దీని పర్పస్ ఒకటే మ్యామ్, నాలాగా చాలామంది పిల్లలు ఉన్నారు బయట సొసైటీలో. సో వాళ్ళకి నేను వాళ్ళకి చెప్తున్నాను ఇది. సో నేను చెప్పింది అయితే ఏదైతే ఉందో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యువర్ ఓన్ వే అని, అండ్ మీ దారిని మీరే వేసుకొని పైకి ఎదగాలని చెప్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను మ్యామ్. అండ్ సో ఇఫ్ ఎనీవన్ ఒకరైనా కానీ ఇట్లా ఇన్స్పైర్ అయ్యి సో వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కొని సక్సెస్ అయినా విల్ బీ హ్యాపీ. సో అలా అక్కడ 1 month చేసిన తర్వాత ఏమైందంటే ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాకు చదువుకోవడానికి కొద్దిగా టైము దొరకట్లేదు అనమాట. సో అప్పుడు ఇంకేం చేసాం, ఇది ఎలా ఉందంటే 1 month తర్వాత శాలరీ ఇస్తాడు. 1 monthలో కూడా అప్పుడప్పుడు మనకి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు 1 day 2 days కావాలి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి, అక్కడికి వెళ్ళి రావడానికి. సో కుదరట్లేదు అనిపించింది మాకు ఎప్పుడు ఆఫ్ క్యాంపస్లు నెలకొకటో 15 days ఒకటో ఒక ఆఫ్ క్యాంపస్ ఉంటుంది ఇట్లా. సో ఏమన్నామంటే లెట్స్ ట్రై అనదర్ ఆపర్చునిటీ. ఓకే, ఇంకొక ఆపర్చునిటీ ఏముంది అని ఎతికాం. తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అందులో ఏం చేస్తారంటే జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తారు, నైట్ తీసుకెళ్తారు, ఎర్లీ మార్నింగ్కి షూటింగ్ ఏమైనా తీసుకొస్తారు. అలా అల్లు అర్జున్ మూవీ రుద్రమదేవికి ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను. అంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా మ్యామ్, క్లైమాక్స్లో అల్లు అర్జున్ వచ్చి లాస్ట్ ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ భటులు ఉంటారు కదా చుట్టూ, ఆ భటుల్లో నించుని ఉంటాం అన్నమాట. అంటే అలా నించున్నందుకు వాళ్ళు 200 ఇస్తారు. సో నిన్ను తీసుకెళ్తారు ఈవినింగ్, అక్కడ షార్ట్ అయిపోయిన తర్వాత ఫుడ్ పెడతారు, మిమ్మల్ని తీసుకొచ్చి కృష్ణనగర్ సర్కిల్లో వదిలేస్తారు. అది ఎక్స్ప్లోర్ చేసాం యాక్చువల్లీ. ఏమైందంటే ఒక్కోసారి దూరంగా ఉంటాయి షూటింగ్లు, సో మాకు కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే ఇది వద్దు, ఇది కాస్త ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఇది, అండ్ యాజ్ వెల్ యాజ్ లేట్ అవుతుంది కూడా, అండ్ మనం ఎప్పుడు వస్తున్నామో తెలియదు అని కూడా అనిపించింది నాకు. కానీ అప్పుడు మా జూనియర్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు ఇది. సో మేమేమన్నాం, నేను నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు ఇక్కడ శివ అని, అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సెస్ కోసం ఎతుకుతున్నాడు, డైరెక్టర్ అవ్వాలని ఆశ అనమాట. సో మేమిద్దరం ఏం చేసామంటే అరే క్యాటరింగ్ అని ఒకటి ఉందిరా, సో ఇప్పుడు నైటు ఈవినింగ్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వస్తాము. సో వచ్చి రాగానే నువ్వు గేట్లో నుంచి ఇట్లా అడుగు బయటకు పెట్టగానే నీకు 200 ఇస్తాడు, 200 or 250 బేస్డ్ అపాన్ హోటల్ అని చెప్పేసి ది పార్క్ అని నెక్లెస్ రోడ్లో ఒక హోటల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేవాళ్ళం. సో నైట్ 6 o'clock బ్లాక్ ప్యాంటు అది వేసుకొని యూనిఫామ్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. సో 6 o'clock వెళ్తే ఈ క్యాటరింగ్ బాయ్ లాగా ఆ ఫంక్షన్లో మొత్తం అరేంజ్ చేసి అదంతా ఫస్ట్ సెట్ చేయాలి, అండ్ మొత్తం సెట్ చేయాలి, సర్వ్ చేయాలి, తర్వాత రిమూవ్ చేయాలి, మొత్తం తీసేసి లాస్ట్ 2 to 4 మధ్యలో బయటకు వచ్చేస్తాం. వెంటనే మా చేతిలో ఒక్కోసారి 250 rupees, ఒకసారి 200 rupees ఉంటాయి. ఇంకా అంతగానే ఏం కావాలి మాకు.
అలా ఆ పనిచేసి రోజు ఖర్చు వెళ్ళిపోతుంది మీకు. అలా పనిచేసి ఇలా వచ్చాం. 200 ఉన్నాయి. Yeah. సో హ్యాపీ. ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఉందనుకోండి, వద్దు ఈరోజు వెళ్ళొద్దు, సో ఇంటర్వ్యూ ఉంది కదా ప్రిపేర్ అవుదాం ఇలా. సో ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ అలా లైఫ్ ఉండేది. సో దాని తర్వాత కొన్ని జాబ్స్ వచ్చాయి, కానీ అవి అంటే కాస్త చిన్న జాబ్లు అనమాట. అంటే చిన్న జాబ్లు అంటే ఎలా అంటే 3 years బాండ్ ఇవ్వండి, మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి, ఇలా కొన్ని జాబ్స్ వచ్చాయి. కానీ మా ఫ్రెండ్ వాళ్ళకి కొన్ని ఎంఎన్సీలలో మంచి జాబ్స్ వస్తున్నాయి. సో మేమేం చేసామంటే లెట్స్ వెయిట్, తొందరపడద్దు, వెయిట్ చేయి, ఎందుకంటే ఇప్పుడే కొద్దిగా స్కిల్ డెవలప్ చేసుకొని కాస్త ఇంటర్వ్యూలు బాగా చేస్తున్నాం కదా, ఇప్పుడే జాబ్లు వస్తున్నాయి, కాకపోతే కొద్దిగా మంచి జాబ్ కూడా వస్తుంది, సో వెయిట్ చేయండి అని చెప్పేసి వెయిట్ చేయడం వల్ల సో నాకు జాబ్ వచ్చేసరికి పడింది 1.5 years పట్టింది. ఆల్రెడీ వచ్చాయి జాబ్స్ చిన్నవి, అండ్ ఒక జాబ్ వచ్చింది, కానీ వాళ్ళు ఆఫర్ లెటర్ ఎప్పుడు పంపించారంటే నేను వర్చుసాలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించారు. రైట్. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ పని మా అక్కకి పెళ్లి చేశాను. పర్సనల్ లోన్ తీసుకున్నాను, ఓకే, మా అక్కకి పెళ్లి చేసేసాను. సో దాని తర్వాత తమ్ముడు, సో వాడిని కాస్త గైడ్ చేయడం స్టార్ట్ చేసినాం. వాడిని కూడా సేమ్ వాడిని తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ మధ్యలో పడేస్తే వాడు బాగుపడతాడని వాడిని తీసుకొచ్చి హైదరాబాద్ వేసాను. ఓకే. హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అరే వీని మీదే చూసుకుంటారా అంటే వాడు అక్కడే ఉన్నాడు. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే అక్కడ జాయిన్ చేశాను. సో అలా వాడు కొద్దిగా స్ట్రగుల్ అయ్యి వాడికి అన్నీ తెలుసు. ఈ విషయాలన్నీ మా అమ్మ నాన్నకి ఈ విషయాలన్నీ తెలియవు. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన విషయాలన్నీ ఏమీ తెలియవు. నేను ఇలా పని చేశానని రేపు వాళ్ళు చూసుకుంటే అవునా అనుకుంటారేమో. మా తమ్ముడికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు, అండ్ ఫ్రెండ్స్. సో అలా వాడికి జాబ్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, వాడికి జాబ్ వచ్చిన రోజు, మా తమ్ముడికి జాబ్ వచ్చిన రోజు ఐ ఫెల్ వెరీ హ్యాపీ మ్యామ్. అంటే ఆ రోజు ఏడ్చినంత పని అయిపోయింది నాకు. అండ్ ఒక పక్క అక్క సెటిల్డ్, తమ్ముడు సెటిల్డ్, ఇంకా తమ్ముడు అమ్మ నాన్నని చూసుకుంటాడు. మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డన్. నేను వెళ్ళొచ్చేమో సివిల్స్ కోచింగ్కి వెళ్ళొచ్చేమో. సో ఇలా ఉండి అంతవరకు వచ్చింది మ్యామ్. సో దాని తర్వాత ఇంకా 2018లో ఇచ్చేద్దాం అటెంప్ట్ అనుకుని ఇచ్చేసాను. ఇంకా అదంతా మిగతాదంతా తెలిసింది స్టోరీ. 2018లో మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. 2019 మళ్ళీ ఇచ్చాను. ప్రిలిమ్స్ పాస్ అయ్యారా? లేదు, అప్పుడు కూడా అవ్వలేదు. మ్యామ్. 2020లో ఇచ్చారు, ఐపీఎస్ అయ్యారు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. ఈ 3 సార్లు కూడా మీ సబ్జెక్ట్స్ ఏమన్నా లేకపోతే ఆప్షన్స్ కానీ మార్చారండి? మ్యామ్ మార్చారు. అంటే ఫస్ట్ 2 times నాకు అవేర్నెస్ లేదు. మీకు చెప్పాను కదా, ఢిల్లీకి వెళ్ళాను, ఆడ అవేర్నెస్ లేదు అని చెప్పాను కదా. అప్పుడు హిస్టరీ అనుకున్నాను, హిస్టరీ ఆప్షనల్గా అనుకున్నాను. ఎందుకంటే ఓకే మనకి హిస్టరీ తెలుసు అంటే ఏమి లోకజ్ఞానం లేకుండా తీసుకున్నట్టు నిర్ణయం అది. ఓకే నాకు తెలిసింది హిస్టరీ ఏమైనా చెప్పేస్తా, ఓకే లెట్స్ టేక్ హిస్టరీ అన్నట్లు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన తర్వాత, వంశీ, భార్గవ్ వీళ్ళందరినీ చూసిన తర్వాత అప్పుడు 2019లో ఇది అసలు ఇప్పుడు దాకా 2018-19 నేను చేసిన ప్రిపరేషన్ అసలు ప్రిపరేషనే కాదు. సో జస్ట్ ఫౌండేషన్ అంతే. సో దాని తర్వాత 2019 ప్రిలిమ్స్ పోయిన నెక్స్ట్ వీక్లోనే నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నోట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఎవ్రీ సబ్జెక్ట్కి నోట్స్ పెట్టాను. సిలబస్లో ఒక టాపిక్ ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఒక లైన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3లో జీడిపి బడ్జెటింగ్ అని ఉంటుంది. సో అది హెడ్డింగ్ పెట్టి దాని కింద ఏంటి అదేంటి, ఇప్పుడు సినారియో ఎలా ఉంది, ఏమన్నా రీసెంట్గా ఏమన్నా టెక్నాలజీస్ వచ్చినాయా, టెక్నిక్స్ వచ్చినాయా, అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ ఇంతకుముందు బడ్జెటింగ్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, ఇలా ఒక 2 పేజీలు రాసుకునేవాడిని నోట్స్. 2 పేజీలు రాసుకున్న తర్వాత 2 పేజీలు వదిలేసేవాడిని. ఓకే, తర్వాత గుర్తొస్తే మళ్ళీ నోట్ చేసుకోండి. గుర్తొచ్చే రాయడానికి. అండ్ రోజు మీరు పేపర్ చదువుతున్నప్పుడు మీకు చాలా వస్తాయి, అది ఏ రోజు వస్తుంది ఎలా వస్తుందని మీకు చెప్పలేం. సో ఆ రోజు ఆ బడ్జెటింగ్ కానీ లేదంటే క్లీన్ టెక్నాలజీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు వచ్చిందంటే, ఆ రోజు న్యూస్లో చదువుతున్నారంటే ఆ పాయింట్లు మీరు ఆ స్పేస్లో ఉన్నాయి కదా, మీరు స్పేస్లో వదిలారు కదా, ఆ స్పేస్లలో ఆ పాయింట్స్ ఎక్కిచ్చేసేయాలి. సో ఇలా ఈ ప్రాసెస్ 1 year కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. అప్పుడే మీకు ఏమవుతుందంటే మీరు మెయిన్స్ రాసే ముందుకి మీ దగ్గర ఒక సాలిడ్ నోట్స్ అనేది ఉండిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మీ దగ్గర కంక్లూజన్స్, ఇంట్రొడక్షన్స్, బాడీ, పాజిటివ్స్, నెగిటివ్స్, వే ఫార్వర్డ్, ఎవ్రీథింగ్
ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ టాపిక్. సో అలా నోట్స్ చేయగలిగితే అలా మీకు నోట్స్ మీరు మెయిన్స్ ముందర ప్రిపేర్ చేసుకోగలిగితే మెయిన్స్ ఈజీగా రాసేస్తారు. ఈ మెయిన్స్కి వెళ్ళడానికి ముందు యాక్చువల్లీ ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్ రాయడం అనేది లేదా ఇన్ని ఎస్సేస్ రాస్తే ఈజీగా అటెంప్ట్ ఇవ్వచ్చు అని అంటారు టెస్ట్ పేపర్స్. సో మీరు ఎలా ఏమన్నా చేశారా? మ్యామ్, యాక్చువల్లీ ఎలా చేసామంటే నాది ఒక ప్రిపరేషన్ ఒక సైక్లిక్ స్ట్రాటజీలో ఉంటుంది. ఎలా అంటే 10 days ఒక సబ్జెక్ట్, 10 days ఒక సబ్జెక్ట్, 10 days ఇంకో సబ్జెక్ట్, ఇలా సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. బేసిక్ బుక్స్ అని చదివేస్తాం. రైట్. సో 10 days సర్కిల్ అయిపోయింది. సేమ్ సర్కిల్ మళ్ళీ తిరుగుతుంది. ఈసారి 10 days కాదు, 5 days. రైట్. సో అప్పుడేమవుతుందంటే ఆ బేసిక్ మీరు చదివిన బుక్స్ అన్నీ 1 or 2 daysలో మీరు మళ్ళీ రివైజ్ చేసేయగలరు. అండ్ మిగిలిన 3 days ఏం చేయాలంటే వాటి మీద MCQs ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ పేపర్లు తీసుకొచ్చి మార్కెట్లో మీకు చాలా టెస్ట్ పేపర్లు దొరుకుతాయి. సో ఆ టెస్ట్ పేపర్లు కొన్ని తీసుకొచ్చి మీరు అవి టెస్ట్లు చేశారనుకోండి, MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అవి కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ ప్రిపరేషన్ చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏం చేయాలంటే ఆ టెస్ట్లు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీకు తెలిసిన సబ్జెక్ట్ మీద మీకు తెలిసిన టాపిక్ మీద ఏదైనా కొత్త పాయింట్ ఉంది అక్కడ, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, లేదంటే అది మీ స్టాండర్డ్ బుక్లో లేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆ పాయింట్ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవాలి. బెటర్ ఆ స్టాండర్డ్ బుక్లో నోట్ చేసుకుంటే బెస్ట్. సో ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. ఇప్పుడు 10 days సైకిల్ అయిపోయింది, 5 days సైకిల్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ 3 days సైకిల్, 2 days సైకిల్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలన్నారు కదా, అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో మీరు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే యూపీఎస్సీ అనేది ఎలా క్వశ్చన్స్ అడుగుతుంది, ఏ టాపిక్ నుంచి అడుగుతుంది, సో అది మీకు తెలిస్తే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో మీకు తెలిసిపోతుంది. సో ఈ ఏరియాస్లో నేను ఫోకస్ చేయాలి, ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, సో అది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ చాలా సాఫీగా సాగిపోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఒక ప్యాటర్న్, కొన్ని వర్డ్స్ ఉంటాయి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎక్స్ట్రీమ్లీ అని అంటాడు, దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ అట్ ఆల్ అంటాడు, సో ఓన్లీ అని అంటారు. ఇలా కొన్ని క్యాచీ వర్డ్స్ ఉంటాయి అన్నమాట వాటిలలో. సో ఇవన్నీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి వీటికి. సో ఇలా ఓన్లీ అన్నాడు, ఎక్స్ట్రీమ్లీ అన్నాడు, దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ హ్యాపెనింగ్ దేర్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అలానా జంతువు ఈ డిస్టిక్లోనే దొరుకుతుంది అంటాడు. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కదా. సో మనకు తెలియదు అనుకోండి, మనకు తెలియదు అది. అప్పుడు ఏం చేయాలి, ట్రిక్, చలో ఒక ఇది అన్న ఓకే, ఇది మరి డ్రాస్టిక్ స్టేట్మెంట్ కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టేద్దాం. ఇలా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా మీరు అప్లై చేయాల్సి వస్తుంది. రైట్. ఈ మెలకువలు కూడా నేను మా సీనియర్స్ దగ్గర ఇట్లా పియర్ గ్రూప్ లెర్నింగ్లో నేర్చుకున్నాను అనమాట. సో అలా అంటే ఇప్పుడు మీతో పాటు ఇక్కడ హోటల్లో వర్క్ చేసిన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీరందరూ కలిసి ఢిల్లీలో ప్రిపేర్ అయినప్పుడు కానీ, ఈ థర్డ్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు మీ గ్రూప్ కానీ, వీళ్ళలో మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? క్యాడర్ వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు? యాక్చువల్లీ వాళ్ళది మా ఫ్రెండ్స్ది వేరే వేరే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎక్సెప్ట్ శివ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం చూస్తున్నాడు కదా. ఓకే, ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంతకీ? చూస్తున్నాడు అంటే ఈ మధ్య ఒక సినిమా ఏదో వచ్చింది, సినిమా ఏదో దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, అది ఇంకా రిలీజ్ కాలేదన్నమాట. రైట్. అండ్ తను కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, అంత ఛాన్సెస్ అంతా ఈజీగా రావు కదా సినీ ఫీల్డ్లో. అండ్ మిగతా వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వర్క్ చేస్తున్నారు. అచ్చా, నేనేమనుకున్నా అంటే మీ అందరూ కలిసి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారేమో అనుకున్నా. కాదు, అప్పట్లో కలిసి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేశాం. రైట్. అది వేరే. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పడానికి భయం వేసేది, నాకు ఈ స్టోరీస్ అన్ని వాళ్ళకి చెప్పడానికి నాకు భయం వేసేది. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నాం, ఇప్పుడు నాకు సివిల్స్ చేయాలని ఉందంటే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ చెప్పేది లేదు, దాచేది. ఎస్పెషల్లీ రాజు అని ఒక నా జూనియర్ ఉంటాడు, చాలా హెల్ప్ చేసేవాడు. అండ్ వీరేంద్ర అని, శ్రావణ్ అని, అండ్ మణి, శివ, వీళ్ళంతా ఏంటంటే అమ్మాయిలు ఎవరు లేరు ఫ్రెండ్స్? అమ్మాయిలో ఉన్నారు మేము. మరి చెప్పరా వాళ్ళ గురించి? ఏవిను అన్ని అందరూ అబ్బాయిలు చెప్తారా ఏంటి? అంటే వీళ్ళంతా మా
మా లైఫ్ అంతా వీళ్ళతోనే ఉండింది. రైట్ రైట్. వీ స్ట్రగుల్డ్ అలాట్, వీ హ్యాడ్ గాన్ త్రూ దోస్ ఫేజెస్ అనమాట. అందుకే వీళ్ళు గుర్తున్నారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 2019 నేను ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళానో, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అయితే ఉన్నాయి కదా, వీళ్ళంతా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా డబ్బులు కావాలంటే ఒక ఫోన్ చేస్తా, వాళ్ళు డబ్బులు వేస్తారు. అండ్ ఎక్స్పెక్ట్ చేయాలి. శివ ఉన్నాడు కదా, శివని ఎట్లా ఇరిటేట్ చేస్తానంటే మేడం, నా బెంచ్ నాది ఒకటి ఉంటుంది 151 రూపీస్. ఎప్పుడన్నా హాయ్ మచ్చా అని కొట్టానుకో, ఏం కావాలరా అంటాడు. హాయ్ మచ్చా అనగానే ఏం కావాలరా నీకు అంటాడు. అనగానే ఏంటంటే 150 రూపీస్ ఇవ్వరా అంట. 150 రూపీస్ ఏం చేసుకుంటావరా అంటే, ఏదో ఒకటి చేసుకుంటారో ఇవ్వరా అంట. అలా ఎవ్రీ వీక్ అడుగుతా 150 రూపీస్, 150 అంటే నేను జాబ్ చేసినప్పుడు కూడా. అండ్ వాడికి నేను ఇచ్చింది ఎప్పుడు లేదు, వాడే ఇస్తాడు నాకు. ఎప్పుడు అడుగుతావాడిని, ఫోన్ చేయగానే ఏం కావాలరా అంటాడు. ఐ లవ్ యూ మచ్చా అంట. సో నైస్. ఐ లవ్ యూ మచ్చా అనగానే దాని మీనింగ్ ఏంటంటే, ఈడేదో అడుగుతున్నాడు, ఏం కావాలి చెప్పు అంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన శివ అన్నయ్య? సో సేమ్ అదే ఒక సినిమా అన్నాను కదా, సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ రాజు గారు, రాజు అన్నయ్య. రాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అచ్చా, ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నారు. అండ్ శ్రావణ్, మణి, వీరేంద్ర వీళ్ళంతా వర్క్ వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయిపోయారు. రైట్. సో అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు. హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు టచ్ లో ఉన్నారా వీళ్ళంతా? అఫ్ కోర్స్ మ్యామ్, వాళ్ళతో ఎలా టచ్లో ఉండవు. అంటే మొన్న శ్రావణ్ గడు కొద్ది కోపంగా ఉన్నాడు. వాడు మ్యారేజ్ అయింది, మీరు వెళ్ళలేదు. నేను ఎఫ్సీలో ఉన్నా. సో ఇలా. అండ్ నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఒక 3 ఫ్రెండ్స్ అయ్యారు బాగా. ఆదినారాయణ, ఆదిత్య అండ్ సలాం అని. వీళ్ళు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్ మేడం. అండ్ శ్రీని అని యూకేలో ఒక అతను ఉంటాడు. సో వీళ్ళంతా ఏంటంటే ఎప్పుడు నేను వాళ్ళకి ఏం చేసింది లేదు. వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా తీసుకున్నా. సో కానీ ఎప్పుడు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ బ్యాక్. అంటే ఇప్పటి వరకు వాళ్ళు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో అది ఏం చెప్పను ఇంకా వాళ్ళ గురించి. నాకేమనిపిస్తుంది అంటే, ఎస్పెషల్లీ శివ అయితే ఇప్పుడు వాడి దగ్గర వస్తున్నాను కదా మ్యామ్. సో నేను రాగానే ఎక్కడి నుంచో అయ్యో, ఇందాక మీతో కూడా వచ్చింది శివ గారు వచ్చారా? మరి ఎందుకు వెళ్ళిపోయారైనా కలవకుండా అలాగా అసలు? ఏదో వెళ్ళిపోయాను. వస్తారా ఇప్పుడు? మీరు అయ్యే టైంకి వస్తా అన్నారా? అయిపోయాక వస్తాను, పిలిచాను వస్తాడు. వస్తారా? రైట్. 150 రూపీస్ వస్తే బాగుండేది. ఒక చిన్న జాబ్ వచ్చా కూడా మాట్లాడారు. ఐపీఎస్ అయినా కూడా అడిగా, అవునా మచ్చా అంటే ఏం కావాలరా, ఐపీఎస్ అయినావు కదా అంటే 150 రూపీస్ కావాలరా అంటే, నేను ఐపీఎస్ అయినవరా, నీకు శాలరీ ఇవ్వట్లేదా నాకన్నే అంటే ఇలా తిడతాడు అనమాట. ఎప్పుడు నేను ఇయ్యను బాగుంటాడు. మచ్చా నువ్వు 150 ఇచ్చి నెల అయిందిరా, ఈ వీక్ ఒకసారి అడుగుతావు కాబట్టి 4 ఇంటూ 4 నువ్వు ఇంత ఇవ్వాలా, 600 ఇవ్వాలా, 700 ఇవ్వాలా, ఇట్లా అని పంపిరా అంతా అంట. నేను ఇవ్వను అంటాడు కానీ పంపిస్తాడు. ఎందుకు అప్పు ఎప్పుడు తీరుస్తున్నారా అయింది? అప్ప వాడిది వడ్డీ కాదు, వెంకటేశ్వర అప్పులు అలా ఉంటూ ఉంటుందేమో. శివకైతే అట్లా ఉండిపోద్దాము. అండ్ వీళ్ళు కూడా సలాం, ఆది అండ్ వీళ్ళు కూడా ఆదినారాయణ వాళ్ళు కూడా ఎప్పుడు బ్యాక్ అడిగింది లేదు. సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్స్ అండి. ఈ రోజుల్లో నిజంగా పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఎక్కువ ఫ్రెండ్స్ వల్ల వీడిలా పాడైపోయాడు, ఫ్రెండ్స్ వల్ల వీడు చదవట్లేదు, ఫ్రెండ్స్ వల్ల ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ వల్ల సినిమాలు, ఫ్రెండ్స్ వల్లే వీడు ఇలా నాశనం అయిపోయాడు అనేదే మనం 50% అబౌవ్ వింటున్నాం. ఇలాంటి రోజుల్లో అంత మంచి ఫ్రెండ్స్ మీకు దొరకడం నిజంగా కెరియర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంత కోఆపరేట్ చేసిన వాళ్ళు దొరకడం మీ అదృష్టం, మీలాంటి మంచి వ్యక్తి దొరకడం వాళ్ళ అదృష్టం. నిజంగా యాక్చువల్గా నేనే అదృష్టం అంతే. సో స్వీట్. అంటే వాళ్ళు దే మీన్స్ అ లాట్ టు మీ. అండ్ చెప్తారు కదా ఈ విషయంలో ఏంటంటే, అవును ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోవడం ఇది కామన్గా పేరెంట్స్ కన్సర్న్ అవుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద సేమ్ ఫేస్, సేమ్ పాత్రలో ఉండి వాళ్ళిద్దరు ఏదో చేయాలనుకుంటున్నారంటే అట్లీస్ట్ పేరెంట్స్ షుడ్ గివ్ దెమ్ సమ్ టైం. అండ్ ఒకవేళ నిజంగానే చెడు సావాసం అయితే కన్సర్న్ ఉంటుంది, కానీ అది కనుక్కొని సో యూ షుడ్ డైవర్ట్ దెమ్. మీరే ఎవరైనా పరిచయం చేయండి, లేదంటే తీసుకెళ్ళి ఏదన్నా
ఎవరినన్నా అడగండి. సో ఇలా ఉన్నాడంటే ఒక మంచి కంపానియన్లో వేయాలి ఈ పిల్లవాడిని ఏం చేయాలని అడగండి. సో కొద్దిగా కనుక్కొని ఆ సర్కిల్లో పడేయడం కానీ అక్కడ జాయిన్ చేయడం కానీ ఇలా ఏదైనా చేస్తే సో యూ షుడ్ థింక్ అబౌట్ ద సొల్యూషన్, నాట్ టు వరీ అబౌట్ ద ప్రాబ్లం మీద వర్రీ అవుతూ వెళ్ళిపోతే అది అలానే ఉంటుంది. అండ్ మీరు కూడా బాధపడడం తప్ప మీరేం చేస్తలేరు కదా, చేయట్లేదు మీరు. సో ఏం చేయాలో ఆలోచించండి. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి ఉంటుంది ఆలోచిస్తారు ఏం చేయాలని చెప్పేసి. కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళు ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని రికగ్నైజ్ చేయండి. కొద్దిగా టైం ఇవ్వండి. బియాండ్ ఆ టైం కూడా మరీ ఎక్కువ ఇలా వెళ్ళిపోతుంటే చేయదాడిపోతుంటే అప్పుడు యూ షుడ్ కన్సర్న్ అబౌట్ హిమ్. ఒక మంచి కంపానియన్లో వేయండి అది. సో కానీ పెద్దవాళ్ళు అంటుంటారు కదా, కయ్యానికైనా వియ్యానికైనా స్నేహానికైనా సమబుజ్జి ఉండాలి, లేకపోతే అది ఎప్పటికీ నిలవదు అని చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు? ఇంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ మీకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. అంటే మీలానే స్ట్రగుల్ అవుతూ ఉన్న ఫ్రెండ్స్ మీ చుట్టూ ఉండడం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకున్నారని అనుకోవచ్చా? లేకపోతే సపోజ్ మీ మధ్య సమబుజ్జి లేదనుకుందాం కాసేపు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు లేకపోతే మీరు బాగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉండుంటే కనుక ఇంత స్నేహం మీ మధ్య ఉండేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ ఇది సబ్జెక్టివ్ అవుతుంది మ్యామ్. సో అది మీతో సమబుజ్జీలు మీతో పాటే స్ట్రగుల్ అయ్యే ఫ్రెండ్స్ మీతో ఉంటే మీరు అలా ఎదుగుతారు. అంటే వాళ్ళకు ఆ బర్నింగ్ డిజైర్ ఉంటుంది, మీకు ఆ బర్నింగ్ డిజైర్ ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రైట్ అవుతుంది. ఆ మిగిలిన 10% ఏదైతే ఉందో అది కూడా బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ మీలాగే ఉండి ఆ పిల్లోడు మంచివాడు కాదు, తాగుతాడు, తిరుగుతాడు ఇలా అయితే సో మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతారు కదా. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ బీ సక్సీడెడ్, యూ విల్ అచీవ్ యువర్ గోల్స్, యూ విల్ బీ ఇన్ గుడ్ కంపానియన్. సో బట్ మీరు ఏదైతే అంటున్నారో సమూజ్జీలు కాకుండా ఒకరు ఇలా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పేరెంట్స్ ఎలా చెప్పాలంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళని ఒక కాంపిటీటర్గా తీసుకో. సో నువ్వు వాడు కొద్దిగా పైన ఉన్నాడు, ఆ పిల్లోడు మీ పైన ఉన్నాడు, మీరు ఇది ఉన్నాం. సో యూ హ్యావ్ యువర్ టార్గెట్ ఆర్ అపోనెంట్ విత్ యూ అండి. సో వాడిలాగా అవ్వాలి నువ్వు అని ఆలోచించని అప్పుడే చెప్పండి. వాడిని చూస్తే నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకవేళ ఒక పెద్ద అబ్బాయి ఎవరన్నా నాతో ఉండుంటే నాకు అప్పుడు ఏమనిపించుండేది, వీడిలాగా అవ్వాలి, వీడిలాగా కొద్దిగా ఎదగాలని నాకు అనిపించుండేది. లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా లాంటి సమూజ్జులు కాబట్టి అందరం కలిసే పైకి వెళ్దాం అలా అనుకుంటూ వెళ్ళాలి. అందరం కలిసి వెళ్దాం, లేదు ఎవడన్నా ఆల్రెడీ ఒక మెట్టు ఎదిగుంటే వాడిలాగా అవుదాం, తర్వాత ఆలోచిద్దాం ఇద్దరం కలిసి ఏమవుదామని. సో అలా తీసుకోవాలి. అలా తీసుకుంటే ఓకే మ్యామ్. సో యూ విల్ బీ సక్సీడెడ్, యూ విల్ బీ ఆన్ రైట్ ట్రాక్. దట్స్ ట్రూ రియల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను నేను, ఏంటంటే ఇప్పుడు మీ గ్రూప్లోనే బాగా బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ కార్లు, లేదంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ తిరిగి సినిమాలకు వెళ్ళి ప్యాషన్స్ అని వెళ్ళి తిరిగే ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అలా అవ్వాలి అని అనుకుని కష్టపడడం వేరు, అలా అవ్వాలి కష్టపడకుండా అయిపోవాలని అనుకోవడం వేరు. బట్ కొంత పర్సంటేజ్ పీపుల్ ఏమనుకుంటున్నారు అంటే కష్టపడకుండా ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి లేదా తొందరగా వెళ్ళిపోవాలి అనే షార్ట్ కట్స్ కోసం వెతుక్కుంటున్నారు. సో మీ ఉద్దేశ ప్రకారం అలాంటి షార్ట్ కట్స్ నిజ జీవితంలో పనికొస్తాయంటారా? మ్యామ్ ఈవెన్ అవి యాక్చువల్గా నేను అంతగా నమ్మను. షార్ట్ కట్స్ ఉంటాయి. సో అదేంటి, షార్ట్ కట్కి స్మార్ట్ వర్క్కి తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో స్మార్ట్ వర్క్తో కొద్దిగా పైకి వచ్చి కొద్దిగా టాలెంట్ ఉండి ఇమీడియట్గా సక్సెస్ అవ్వడం అది వేరు, షార్ట్ కట్ల కోసం ఎతకడం వేరు. ఇది నా ఒపీనియన్. ట్రూ. కాబట్టి మీరు డిఫరెన్షియేట్ చేసుకునేది. మీరు షార్ట్ కట్ కోసం వెతుకుతున్నారా, వెంటనే అదేదో సినిమాలో ఉంటుంది కదా, అల్లు అర్జున్ సినిమా జూలై సినిమాలో, అవును. సో మీరు అలా అవుదాం అనుకుంటున్నారా, లేదంటే సమ్ స్మార్ట్ వర్క్ కోసం ఒక ఇన్నోవేటివ్ వేలో ఆలోచిస్తున్నారా అని మీరు ఆలోచించుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సైడ్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సైడ్ సో యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అంతే మ్యామ్. దాట్స్ రియలీ నైస్. సచ్ ఎ గ్రేట్ జర్నీ అండి నిజంగా. ఇప్పుడు మీ బ్రదర్ని ఇటువైపు అన్నా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? సివిల్ సర్వీసెస్ సైడ్ అన్నా అతనైనా అట్రాక్ట్ అయ్యాడా లేదా? అంటే
ఇట్స్ ఈజ్ చాయిస్. ఏమంటున్నాడంటే అతను ఏం చెప్పలేదు, ఏం డిస్క్లోజ్ చేస్తలేడు. సో ఈవెన్ ఒకరిద్దరు బంధువులు అడిగినా కానీ ఏమో తనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు, లేదంటే లేదని చెప్పాను. సో ఇట్స్ హీజ్ ఇంట్రెస్ట్, ఎంటైర్లీ హీజ్ ఇంట్రెస్ట్. సో అదైతే ఉంటుంది మేము, ఏది ఇన్స్పైర్ అవ్వడం అయితే ఉంటుంది. సో కానీ ఇన్స్పైర్ అవ్వడం వేరు, ఆ బర్నింగ్ డిజైర్ నీ లోపల ఉండి దానికి ఎఫర్ట్స్ పెట్టడం వేరు. కాబట్టి ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు డూ ఇట్, ఐ విల్ బీ గైడింగ్ త్రూ హిమ్. సో దాంట్లో వేరే డౌట్ లేదు. స్టూడెంట్స్ జనరల్గా ఎగ్జామ్కి ఒక 10 రోజుల ముందో నెల రోజుల ముందో కూర్చొని చదివేసి దానికోసం ప్రిపేర్ అయిపోయి అక్కడికి వెళ్ళి వామిట్ చేసేసి అమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయాయి అనే స్టేజ్ ప్రస్తుతానికి కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఈ సివిల్ సర్వీసెస్కి మాత్రం చాలా కంసిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయడం ఎలాగా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చదివిందే చదవాలి, లేదా హ్యూజ్ సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ. సో ఈరోజు చదువుతాం, రేపు చదువుతాం, ఎల్లుండి చదువుతాం, అది సంవత్సరాల తడబడి నడుస్తూ ఉంటుంది, ఒక పెద్ద సైకిల్. ఆ టైంని, అది ఒకే ఇంట్రెస్ట్ని అది ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఓకే, యాక్చువల్లీ 2 థింగ్స్ మ్యామ్. ఒకటి, మీ ఇందాక అన్నాను కదా, ఒక బర్నింగ్ డిజైర్, యూ షుడ్ డూ ఇట్. నీ టార్గెట్, నీ గోల్ ఇది అచీవ్ చేయాలి అని ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి ఉండాలి. అది లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. కన్సిస్టెన్సీ ఇష్యూస్ కానీ, అండ్ బోర్ కొట్టడం కానీ, అది ఇది ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు దీన్ని ఎలా చూస్తారంటే భూతద్దంలో పెట్టి 14 గంటలు, 16, 18, 20 గంటలు చదవాలి, అండ్ ఒక్కసారి ఫెయిల్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి అది రావాలి. ఇవన్నీ ఎలా అంటే ఓవర్ ఎగ్జాగరేటెడ్ అనమాట. అంటే దాన్ని భూతత్వం పెట్టి ఓ ఇది ఇంత టఫ్ అని చెప్పేసి ముందుగానే అదొక ముద్ర వేసేయడం అనమాట. కానీ మీరు రియల్గా మీ యొక్క హాబీస్, ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని పర్స్యూ చేసుకుంటూనే మీరు స్మూత్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యారంటే యూ విల్ అచీవ్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు సినిమాలు చూసే అలవాటు ఉంది, క్రికెట్ ఆడే అలవాటు ఉంది. సో అండ్ మీకు ఇంకొకటి షటిల్ ఆడతారు, లేకపోతే ఏదన్నా చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. సో ఈ అలవాట్లన్నీ ప్యారల్గా రన్ అవుతుండాలి. ఒక డే 24 అవర్స్లో మీరు 8 అవర్స్ పడుకున్నారు, సో ఇంకొక 8 అవర్స్ ఏదైతే చేశారు, కానీ మిగిలిన టైం మీకు అయితే ఉంటుంది కదా. మీ ఇంట్రెస్ట్లన్నీ హాఫ్, 1/3 స్లీప్, 1/3 ఇంకా 1/3 టైం ఉంది కదా. ఆ 1/3 టైము 1 డేలో ఇట్స్ ఇనఫ్ మ్యామ్. నన్ను అడిగితే అది ఇనఫ్. ఎందుకంటే ఆ 1/3 టైం ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని కన్సిస్టెంట్గా చేస్తే మీకు రిజల్ట్ తప్పకుండా వస్తుంది, అండ్ యూ విల్ బీ ఆన్ ట్రాక్. మీరు ఒక సీరియస్ యాస్పిరెంట్గా అవుతారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ సే ఈరోజు మూవీ వచ్చింది, RRR మూవీ వచ్చింది. సో ఏం చేస్తారు, RRR మూవీకి వెళ్ళారు. సో మూవీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, కంపల్సరీ. ఈవెన్ మేము కూడా వెళ్తాం. ఎంత రేపు కొద్ది రోజుల్లో ఎగ్జామ్ ఉందన్నా కానీ వెళ్తాం. ఏంటి 3 అవర్స్ మూవీ, 1 అవర్, 1 అవర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1 అవర్, 5 అవర్స్ యువర్ బాడీ గాట్ రీక్రియేటెడ్. 5 అవర్స్ డన్. ఆ 5 అవర్స్ తర్వాత మీరు ఏం చేస్తున్నారు అన్న దాని మీద మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ గోల్కి మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది ఆ తర్వాత, ఆ రిక్రియేషన్ టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లేదు ఇంకొక సినిమా చూస్తా, లేదంటే ఫ్రెండ్ పిలిచాడు వెళ్ళి పార్టీకి కూర్చుంటా, లేదంటే ఇంకొక ఏదో చేస్తా అన్నీ అన్నారంటే అక్కడితో మీ కన్సిస్టెన్సీ దెబ్బతిన్నట్టే. సో అది అలా చేయాలి మనం. ఈవెన్ 2019లో కూడా, అంటే మేము ఈ సినిమాల టాపిక్ ఎందుకు తెచ్చానంటే, నేను కూడా మూవీ లవర్. ఎవ్రీ మూవీ చూస్తాను. ఎవ్రీ మూవీ అంటే పెద్ద హీరోలు అన్నీ మూవీస్ చూస్తాను. అండ్ ఈవెన్ ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నా లేదంటే ఏదున్నా కానీ మూవీస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాం. కానీ మూవీ అయిపోయిన తర్వాత వచ్చి చదువుతున్నామా లేదా అన్నది పాయింట్. అంటే మేము ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు కూడా ఒక ట్యూషన్ జాయిన్ అయ్యాను మ్యామ్. ఇంట్లో వస్తే లేదని చెప్పి సార్ని అడిగాం అనమాట. సార్ మేము ఇక్కడే పడుకుంటాం, రాత్రి ఇక్కడే పడుకుంటాము, నైట్ చదువుకుంటాము, కాసేపు పడుకొని ఎలాగో మీరు పొద్దున వచ్చే టైంకి మళ్ళీ లేస్తాము, లేచి మేము చూసుకుంటాం ఇదంతా, మేము ఇక్కడే ఉంటాం అన్నాం. ఇంట్లో చదవలేము కదా, రైట్. ఇంట్లో అయితే ఒక చిన్న రూమ్ ఉంటుంది. సో సార్ ఓకే అన్నారు, సరేరా ఉన్నండ్రా, జాగ్రత్త చూసుకుని అన్నారు.
పక్కన ఒక పక్క సందులో ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఓకే. ఎప్పుడు పెళ్లి జరిగినా వెళ్తాం, ఎప్పుడు పెళ్లి జరిగినా వెళ్తాం, తింటాం. అండ్ కొద్దిగా దూరంలో దగ్గరలోనే ఒక సినిమా థియేటర్ ఉంది. ఓకే. సినిమా థియేటర్ ఉంది కడపలో, అప్సరా థియేటర్. అచ్చా. అక్కడ సినిమా వస్తే సినిమాకి కూడా వెళ్తాం, మా ఫ్రెండ్స్ తీసుకెళ్తారు. సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళి అది ఉంటుంది కదా లాస్ట్లో నేల టికెట్ లాస్ట్లో అక్కడికి వెళ్ళి సినిమా చూస్తాం. ఓకే. సినిమా చూసి వచ్చిన తర్వాత మోస్ట్లీ చదువుతాం. రైట్. సినిమా 12:30కి అయిపోతుంది, సెకండ్ షో 12:30కి 12కి అయిపోతుంది కదా, వచ్చిన తర్వాత కాసేపు చదువుతాం. ఈవెన్ ఒకవేళ చదివే మూడు లేకపోయినా నిద్ర రావాలి కదరా చదువుదాము, ఇలా ఉంటుంది. సో చదువుతాం. అండ్ ఈవెన్ కళ్యాణ మండపంకి వెళ్తాం, తింటాం, వస్తాం, చదువుతాం. అండ్ ఒకవేళ మేము చదవలేకపోతే సినిమా చూసిన తర్వాత మాకు ఆ మూడ్ లేదు, ఏం చేస్తాం, సరేరా పడుకుందాం, పొద్దున్న లేచి చదువుతాం. రైట్. సో పొద్దున్న లేస్తాం, చదువుతాం. అంటే మీకు మేము వెళ్తున్నాం, తిరుగుతున్నాం, గెంతుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మీకు కన్సిస్టెంట్గా ఒకటి చేస్తున్నాం. అవును, గోల్ మర్చిపోవట్లేదు, చదువుతున్నాం. సో అది కానీ చేస్తే మీరు ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. సో దాన్ని అలా భూతద్దంలో పెట్టి చూడకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ చదివితే ఖచ్చితంగా అవుతుంది. దట్స్ వెరీ గ్రేట్. ఇప్పుడు ప్రస్తుతానికి మీ తమ్ముడు జాబ్ చేస్తున్నారు, సిస్టర్కి మ్యారేజ్ చేస్తున్నారు, అమ్మ వాళ్ళని చూసుకుంటున్నారు. వాట్ నెక్స్ట్ అంటే 2 థింగ్స్ మ్యామ్. ఒకటి పర్సనల్ గోల్ అండ్ ప్రొఫెషనల్ గోల్ అనుకోండి. ప్లీజ్. పర్సనల్ గోల్ ఏంటంటే నా నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా మా ఊర్లో, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. యాక్చువల్లీ వాళ్ళ కోసం ఏదైనా పెట్టాలి, ఏదన్నా అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి. అంటే లెట్స్ ఏ వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్లో కానీ, లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైనా ప్రొవైడ్ చేయడం కానీ. సో ఇలాంటిది ఏదైనా ఒకటి చేయాలి పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండడానికి. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఇంకా ఏదైనా ఐపీఎస్ ఆర్ ఐఏఎస్, నేను ఏ డిస్ట్రిక్ట్కి వెళ్తానో ఆ డిస్ట్రిక్ట్లో మంచి పేరు తెచ్చుకోవాలి అండ్ సర్వీస్ చేయాలి, మంచిగా సర్వీస్ చేయాలి. సో అది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్. అండ్ ఇంకా అవి పర్సనల్ ప్రొఫెషనల్ గోల్స్. ఇంకా మ్యారేజ్, ఫ్యామిలీ అంటారా? రండి ఎక్కడికే వస్తున్నా నాకు అర్థమైంది మ్యామ్. చెప్పండి, ఈ జర్నీలో మీకు ఎక్కడ లవ్లో పడలేదా మీరు? నిజంగా లవ్లో పడ్డామంటే లవ్లో పడకుండా ఉంటారా చూస్తాను. ఓకే. మ్యామ్ చిన్నప్పుడు 10th క్లాస్ మీకు చెప్పాను కదా, మా అక్క నేను ఒకటే క్లాస్ అని. 10th క్లాస్ వరకు ఎట్లా ఉంటుందంటే క్లాస్ రూమ్లో మా అందరు అమ్మాయిలంతా మా అక్క ఫ్రెండ్స్. నన్ను ఎలా చూస్తారు? సర్లా తమ్ముడు ఎలా ఉంటుంది. సరే, ఇప్పుడు అక్కకు పెళ్లి చేస్తారు, నెక్స్ట్ స్టేజ్లోనే ఎవరో స్టేజ్లో అంటే లేదు మ్యామ్. అంటే ఇక్కడ మీ మాటలో అని తెలుస్తుంది, ఎవరో ఉన్నారు చెప్పకూడదు. లేదు మ్యామ్, ప్రజెంట్ అయితే ఎవరు లేరు, కానీ చూడాలి ఎవరన్నా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ అరేంజ్. అంతేనా? లవ్ అరేంజా? అయితే ఖచ్చితంగా ఉన్నారండి, మీకు డౌట్ లేదు. ఫిక్స్ నేను ఫిక్స్ అయిపోయాను, మీకు ఎవరో ఉన్నారు, మీరు చెప్పట్లేదు అంతే. లేదు నిజంగా లేదు మ్యామ్. సరే పోనీ లేరు కదా, అయితే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి కనీసం. ఎలాంటి అమ్మాయి అంటే అలా కాదు, కాస్త డిటర్మైండ్ ఉంటే చాలు. కాస్త డిటర్మైండ్, సో తన సెల్ఫ్ గోల్స్ తను ఎవాల్వ్ చేసుకొని కొద్దిగా ఎవాల్వ్ అయి ఉంటే చాలు అమ్మాయి. అండ్ ఫర్ ద పర్సనల్ లెవెల్ నాకేం కావాలంటే, సో ఇప్పుడు చెప్పాను నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎస్పెషల్ రిలేటివ్స్ కానీ చాలా డౌన్ ట్రాడన్ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకేం చేయనక్కర్లేదు, జస్ట్ వాళ్ళు వచ్చినా కలిసినా వాళ్ళతో మాట్లాడితే చాలు, ప్రేమగా పలకరిస్తే చాలు. అదొకటి పర్సనల్ లెవెల్. ఇంకెలాగో లవ్ అంటారా, నేను చేస్తా కదా, సరిపోతుంది. దట్స్ సో నైస్ రియల్లీ. సో ఓకే, ఇప్పుడు ఇంకొక అటెంప్ట్ ఏదో ఇద్దామని అనుకుంటున్నారని ఏదో విన్నాను, అవునా? అనుకుంటున్నారా? అది ఐపీఎస్ వచ్చింది కదండి. ఐపీఎస్ వచ్చింది మ్యామ్, చూడాలి మ్యామ్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఎనీథింగ్. అవునా? లెట్స్ సీ, దట్స్ ఇట్. రైట్. దెన్ ప్రజెంట్ సొసైటీలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కానీ, లేదు
ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇది నేను అచీవ్ చేయలేనేమో అని అనుకుని చాలా డిప్రెస్డ్ అయిపోయి మెంటలీ డిసప్పాయింట్ అయిపోయిన సందర్భాలు చాలామంది ఉంటారు డెఫినెట్గా. అంటే నేను అది సాధించలేను అనేది నాట్ ఓన్లీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఏదైనా వాళ్ళు డాక్టర్ అనుకోవచ్చు, ఇంజనీరింగ్ అనుకోవచ్చు, నేనున్న పరిస్థితికి అది అందుకోలేనేమో అని అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మ్యామ్. ఎస్. సో దిస్ వరల్డ్ హ్యాస్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. సో నీ ఆపర్చునిటీస్ అదే చిన్న అంటే నీ గోల్ని సాధించే ముందు మీకు ఒక స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్న ఆపర్చునిటీస్ పట్టుకొని పెద్ద ఆపర్చునిటీస్ వైపు ఎలా అడుగులు వేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. అంటే ఇంకా ప్లాన్ బి అంటారా, సో కొన్ని ఎలా ఉంటాయంటే సో పర్టికులర్ టైం తర్వాత ఇంక ఇది కాదు, మన వల్ల కాలేదు, ఏదర్ మన కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ లేకపోవడం వల్ల కానీ, మనకు అదృష్టం లేకపోవడం వల్ల కానీ, ఏదర్ ఎనీ ఫ్యాక్టర్, ఎనీ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. దాని తర్వాత మీరు ప్లాన్ బి గురించి ఆలోచించండి. సో ముందుగానే ప్లాన్ బి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ స్ట్రగ్లింగ్ అ లాట్. ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళే దారిలోనే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఆ పెద్ద గోల్ని అచీవ్ చేయడానికి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ గోల్ కాకుండా ఇంకొకటి, అది కూడా కాకపోతే ఇంకొకటి ఏంటి అని ఆలోచించనక్కర్లేదు. ఇది రిసోర్సెస్ అన్నీ ఉండి ఆర్థికంగా బాగుండే వాళ్ళకి ఇది ఎస్, దే విల్ హ్యావ్ దేర్ ప్లాన్ బి. కరెక్ట్. సో కొద్దిగా వెల్ ఆఫ్ ఉండొచ్చు కాబట్టి సో వాళ్ళకి ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ. కానీ మీకు అలా కాదు. ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయాలంటే అసలు ప్లాన్ బినే ఉండొద్దు, మీకు ప్లాన్ ఏ పెట్టుకోండి. సో ఆల్రెడీ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో ఒకవేళ అది కాకపోతే అప్పుడు ఆలోచించండి. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మీరు ఎంత ఏజ్ అయినా కానీ సో ఈ ఏజ్ కల్లా చేసేయాలి, తర్వాత నా ఏజ్ అయిపోయింది అని బాధపడితే ఏం కాదు. ఒకవేళ మీరు 30+ ఉండి యూపీఎస్సీ అయిపోయి ఇంకా నా వల్ల కాదు యూపీఎస్సీ అని వదిలేసిన ఆ 30 to 40 మధ్యలో ఇట్స్ యూ కెన్ డూ వండర్స్. ఈవెన్ మీరు 40+ చేసిన 40+ అయినా కానీ యూ కెన్ డూ వండర్స్. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, ప్రవీణ్ తాంబే. బాగానే చూస్తారు సినిమాలు. సో ఆయన 40+ ఏజ్ ఐపీఎల్లో రికార్డ్స్ అంటే అతను ఇండియాకి ఆడలేదు యాక్చువల్లీ. అదండి. సో అలా ఉంటుంది. సో ఇలా ఇన్స్పైర్డ్ మూవీస్, ఒకవేళ మూవీ లవర్ అంటే ఇలా ఇన్స్పిరేషనల్ మూవీస్ కూడా చూడండి. సో అంటే అఫ్కోర్స్ మనకి సాంగ్స్, డ్యాన్స్, ఫైట్స్ కావాలి, అప్పుడప్పుడు చూడండి. వాట్ అబౌట్ భక్తి అండి? భక్తి ఉందా మీకు? దేవుడు భక్తి యాక్చువల్లీ మా అమ్మకి భక్తి ఎక్కువ, నాకు మా అమ్మ మీద నమ్మకం ఎక్కువ. సో తను ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు నాన్న దండం పెట్టుకున్నావా, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటుంది. అవునా అన్నట్లు మాట్లాడతా. నీకంతా ఎగతాళి అంటది, నీకంతా ఎగతాళి రా అంటది. అనిన తర్వాత అట్లా కాదు నాన్న, ఉండాలి కదా అంటది. సో నేనేమంటే ఉంచు. సో తను ఏదన్నా నేను ఓకే. ఈవెన్ సర్వీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గుడికి వెళ్ళాలి, అక్కడ అది చేయాలి ఇది చేయాలన్నా ఓకే చేద్దాం. సో అమ్మ కోసం చేస్తారు, అమ్మ కోసం చేస్తాను అంతే. సో అంతే. సో నమ్మొద్దు నమ్మకపోవడం గురించి నాకు దాని మీద అంత ఐడియా లేదు. ఈవెన్ నేను నమ్మనని చెప్పను, నాకు నమ్మకం ఉందని కూడా చెప్పను. కానీ ఐ విల్ రెస్పెక్ట్ అదర్స్ డెసిషన్ అంతే. అలా మా అమ్మ భక్తిని రెస్పెక్ట్ చేస్తా. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు ఐ థింక్ ఇంకొక 50 daysలో ప్రిలిమ్స్ ఉన్నాయి. సివిల్స్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు? మ్యామ్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మీరు రిపీటెడ్గా ఎంత చదివినా ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేయకపోతే మీరు డిసడ్వాంటేజ్లో ఉంటారు. కాబట్టి ఏం చేసి చెప్తానంటే, మీరు ఆల్రెడీ ఈ పాటికి మీరు బేసిక్ బుక్స్ అన్ని చదివేసి అయిపోయి ఉండాలి. ఈ టైంలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు ఎక్కువ మోర్ ఎంసీక్యూస్ చేయాలి, టెస్ట్ పేపర్స్ ఎక్కువ చేయాలి. అండ్ ఆ టెస్ట్ పేపర్స్ని మీరు ఎగ్జామ్ పోయే ముందులోపు 2-3 times మినిమం రివైజ్ చేయాలి. అంటే ఈరోజు ఒక టెస్ట్ చేశారు, నెక్స్ట్ ఒక 30 days 30 టెస్టులు చేశారు. ఆ 30 టెస్టులు మీకు మళ్ళీ రివైజ్ చేయడానికి టైం ఉండదు. అలా టైం లేకుండా వాటిని పక్కన పెట్టారంటే
ఇది మర్చిపోతారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు మర్చిపోతారు అండ్ ఎగ్జామ్లో గుర్తురావు, కాన్ఫిడెన్స్ ఉండదు. సో వాటిని ఆ 30 టెస్ట్లని మీరు మళ్ళీ రివైజ్ చేయాలి. అండ్ ఈవెన్ బిఫోర్ 10 days 5 days ఆ 30 టెస్ట్లను మళ్ళీ రివైజ్ చేయాలి. సెకండ్ టైం కూడా రివైజ్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ రివైజన్స్ చేసి హోల్ హార్టెడ్లీ ఒక కంప్లీట్ మైండ్ సెట్తో వెళ్తే ఆ రోజు మీరు భయం లేకుండా ఎగ్జామ్ గట్టెక్కి వస్తారు. ఇప్పుడు కూడా మీకు ఇంకా భయాలు ఉన్నాయా? భయాలంటే ఏం లేవు మ్యామ్. ఇప్పుడు ఇంకేం లేవు, అంటే ఏదైనా చేయగలనే ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్ డౌన్ కదా మ్యామ్. సో రియలీ సార్, చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఒకటి ఏంటంటే, చాలామంది లైఫ్లో కష్టం ఒక్కటే మిగిలిపోతుంది. ఎంత కష్టపడినా వాడు అచీవ్ చేయడానికి ఇంకా టైం పడుతూ ఉంటుంది. బట్ మీ విషయంలో ఎంత స్ట్రగుల్ అయినా అట్లీస్ట్ ఒక స్టేజ్కి వచ్చి ఒక మంచి పీక్ పొజిషన్కి మీరు రావడం అనేది రియలీ మనస్ఫూర్తిగా చాలా చాలా సంతోషంగా ఉంది. విష్ యూ ఆల్ సక్సెస్. మీలాంటి కష్టపడ్డ వాళ్ళు సివిల్ సర్వీసెస్లోకి ఒక మంచి పొజిషన్లోకి రావడం అనేది ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత ఎందుకంటే మీకు ఒక కష్టం విలువ తెలుసు, ఒక టైం విలువ తెలుసు, ఫ్యామిలీ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ఆకలి విలువ తెలుసు, ₹1 విలువ తెలుసు. సో మీలాంటి వాళ్ళు మన ఒక జిల్లాకి సివిల్ సర్వెంట్గా వెడితే మాత్రం అక్కడున్న ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చేసే రిఫార్మ్స్ కూడా అలాంటి మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను.